హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మనం హైదరాబాద్లోని ఒక ఎంతో ప్రత్యేకమైన ప్రదేశానికి వచ్చాం. అదే మన తెలంగాణ సెక్రటేరియట్ మరియు దానికి ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం. వీకెండ్లో హైదరాబాద్ను చూసేందుకు బయటకు వచ్చినప్పుడు ఈ రెండు ప్రదేశాలను ఒకేసారి చూడటం నిజంగా ఒక మంచి అనుభూతి. ముందుగా మనం చూస్తున్నది తెలంగాణ సెక్రటేరియట్. తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో ఎంతో ముఖ్యమైన ఈ భవనం తన అద్భుతమైన నిర్మాణ శైలితో అందరినీ ఆకట్టుకుంటుంది. సెక్రటేరియట్ భవనం చుట్టూ ఉన్న విశాలమైన ప్రదేశం, అందమైన లైటింగ్, గంభీరమైన నిర్మాణం ఇవన్నీ కలిసి హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకమైన లుక్నిస్తాయి. పగటిపూట చూస్తే ఒక రకమైన అందం, సాయంత్రం సమయంలో లైట్స్ వెలిగిన తర్వాత చూస్తే ఇంకో రకమైన అందం. ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా మన కెమెరాలో ఈ అందమైన దృశ్యాలను క్యాప్చర్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు మనం సెక్రటేరియట్కు ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చాం. తెలంగాణ రాష్ట్ర సాధనకు కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకునే ఒక గొప్ప స్మారక చిహ్నం ఇది. ఈ స్తూపాన్ని చూస్తున్నప్పుడు తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రతి ఒక్కరి పోరాటం, త్యాగం మనకు గుర్తుకు వస్తాయి. ఇది కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఒక చారిత్రాత్మక గుర్తు. ఇక్కడ కొద్దిసేపు నిలబడి చూస్తే ఈ ప్రదేశం యొక్క ప్రశాంతతతో పాటు దాని వెనుక ఉన్న చరిత్ర కూడా మనకు అర్థమవుతుంది. హైదరాబాద్లో వీకెండ్ను ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లకు నగరంలోని ప్రముఖ ప్రదేశాలను చూడటంతో పాటు ఇలాంటి చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించడం కూడా ఒక మంచి అనుభవం. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇక్కడి వాతావరణం చాలా బాగుంటుంది. చుట్టూ ఉన్న నగర వాతావరణం, సెక్రటేరియట్ భవనం, అమరవీరుల స్తూపం ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన విజువల్ను క్రియేట్ చేస్తాయి. అందుకే హైదరాబాద్కు వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని మీ లిస్ట్లో తప్పకుండా చేర్చుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు ఇది ఒక ముఖ్యమైన కేంద్రం. అద్భుతమైన నిర్మాణ శైలి, విశాలమైన ప్రాంగణం, గంభీరమైన రూపంతో ఈ సెక్రటేరియట్ భవనం హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా దీని నిర్మాణంలో అనేక ప్రత్యేకతలు కనిపిస్తాయి. పగటిపూట సెక్రటేరియట్ భవనం చాలా అందంగా కనిపిస్తే సాయంత్రం సమయంలో లైటింగ్స్తో మరింత అద్భుతంగా కనిపిస్తుంది. హైదరాబాద్ను సందర్శించే సమయంలో ఈ ప్రాంతాన్ని చూడటం ఒక మంచి అనుభూతి. ఇదే మన తెలంగాణ సెక్రటేరియట్. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనకు ఒక ముఖ్యమైన ప్రతీక. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి సెక్రటేరియట్కు చేరుకోవడానికి అనేక ప్రధాన రూట్లు ఉన్నాయి. ఈ ప్రాంతం నగరంలోని ముఖ్యమైన రోడ్లకు, ప్రధాన ల్యాండ్ మార్క్లకు మంచి కనెక్టివిటీని కలిగి ఉంది. మీరు ట్యాంక్ బండ్ వైపు నుంచి వస్తున్నట్లయితే ట్యాంక్ బండ్ రోడ్ మీదుగా వచ్చి సెక్రటేరియట్ ప్రాంతానికి సులభంగా చేరుకోవచ్చు. ఈ రూట్లో ప్రయాణించేటప్పుడు హుస్సేన్ సాగర్ అందాలు కూడా కనిపిస్తాయి. ఖైరతాబాద్ వైపు నుంచి వచ్చే వారికి కూడా సెక్రటేరియట్కు మంచి కనెక్టివిటీ ఉంది. ఖైరతాబాద్ నుంచి ప్రధాన రహదారి మీదుగా ముందుకు వస్తే సెక్రటేరియట్ ప్రాంతానికి చేరుకోవచ్చు. అలాగే లక్డీ కాపూల్, మాసబ్ ట్యాంక్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వైపు నుంచి వచ్చేవారు కూడా ప్రధాన రోడ్ల ద్వారా ఈ ప్రాంతానికి కనెక్ట్ అవ్వవచ్చు. అబిడ్స్, కోఠి, నాంపల్లి ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా సెక్రటేరియట్ వైపు వెళ్లే ప్రధాన రోడ్లు అందుబాటులో ఉంటాయి. ఇక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. సమీపంలోని మెట్రో స్టేషన్లకు చేరుకుని అక్కడి నుంచి క్యాబ్ లేదా ఆటో ద్వారా సెక్రటేరియట్కు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. సెక్రటేరియట్కు ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం కూడా ఈ ప్రాంతానికి మరో ముఖ్యమైన ల్యాండ్ మార్క్. కాబట్టి మీరు రూట్ తెలుసుకోవాలంటే తెలంగాణ సెక్రటేరియట్ లేదా అమరవీరుల స్తూపం అని మ్యాప్స్లో సెర్చ్ చేస్తే సులభంగా నావిగేట్ చేయవచ్చు. వీకెండ్లో హైదరాబాద్ సిటీని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ట్యాంక్ బండ్, అమరవీరుల స్తూపం, తెలంగాణ సెక్రటేరియట్ వంటి ప్రదేశాలను ఒకే ట్రిప్లో కవర్ చేసుకోవచ్చు. మొత్తానికి హైదరాబాద్లోనే అనేక ముఖ్యమైన ప్రాంతాల నుంచి తెలంగాణ సెక్రటేరియట్కు మంచి రోడ్ కనెక్టివిటీ ఉంది. ట్యాంక్ బండ్ పై నడుస్తూ వెళ్తుంటే ఒకవైపు అందమైన హుస్సేన్ సాగర్, మరోవైపు హైదరాబాద్ సిటీ వ్యూ కనిపిస్తుంది. వీకెండ్లో ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీతో కానీ, ఒంటరిగా కానీ ఇక్కడ వాకింగ్ చేయడం చాలా మంచి అనుభూతిని ఇస్తుంది. చల్లని గాలి, సరస్సు అందాలు, చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణం ఇవన్నీ కలిసి మనకు ఒక ఫ్రెష్ ఫీల్ ఇస్తాయి.
ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇక్కడి వాతావరణం మరింత అందంగా ఉంటుంది. లైట్స్ వెలిగిన తర్వాత ట్యాంక్ బండ్ మొత్తం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. హైదరాబాద్లో వీకెండ్ను ఎంజాయ్ చేయాలనుకుంటే ట్యాంక్ బండ్ పై ఒక వాకింగ్ ట్రిప్ తప్పకుండా ట్రై చేయండి. చివరిగా మనం చూస్తున్నది హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం. సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంబేద్కర్ గారు చేసిన కృషికి ఇది ఒక గొప్ప గుర్తుగా నిలుస్తుంది. ఆయన ఆశయాలు, ఆలోచనలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తాయి. హైదరాబాద్ను సందర్శించే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ట్రావెల్ వ్లాగ్స్, హైదరాబాద్లోని అందమైన ప్రదేశాలు, కొత్త వీడియోల కోసం రాజ్ ప్రీతం రాజ్ యూట్యూబ్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా విలువైనది. మరో కొత్త వీడియోతో త్వరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ రాజ్ ప్రీతం రాజ్. బాయ్ బాయ్.